వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులైన మేదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుల ఆధ్వర్యంలో జడ్చెరువు తాండా గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ తో పాటు సుమారు 200 మంది వివిధ పార్టీల నుండి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇట్టి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు నిజాంపేట మండల కేంద్రం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సుమారు 1000 మందికి పైగా మెదక్ బయలుదేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, తాజా మాజీ సర్పంచ్ అధ్యక్షులు అమరసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వైద్య విద్య కళాశాలను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అనుకోండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అనుకోండి, మోరీలు అనుకోండి, వాటిని కూడా అభివృద్ధి దిశలో పయనింపజేస్తున్నటువంటి మా శాసనసభ్యులకు కూడా మేము కృతజ్ఞతలై ఉండి, అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈరోజు మా నిజాంపేట మండలం నుంచి కూడా సుమారుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలకు వివిధ పార్టీల నుంచి, అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు చేరడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వారిని కూడా మేమంతా స్వాగతం పలుకుతూ మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వారిని పార్టీలో చేసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము నిజాంపేట మండలం నుంచి తెలియజేస్తూ, అలాగే ఇంకా ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, మంచి పంటలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేమంతా ముందుకు సాగుతున్నాం. జై మైనంపల్లి, జై కాంగ్రెస్, జై హనుమంతరావు, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో, మా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెదక్ నియోజకవర్గం నుంచి చాలామంది మా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకర్షితులై చాలామంది ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో మా పక్క గ్రామమైనటువంటి ముద్దుబిడ్డ డాక్టర్ మోహన్ నాయక్ గారు, వారితో పాటు చాలామంది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఈరోజు ముఖ్య నాయకులు చాలామంది ఈరోజు చేరుతూ ఉన్న సందర్భంగా మా నిజాంపేట మండలం నుంచి కూడా సుమారుగా 1000 మంది తరలి వెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అన్ని గ్రామాల్లో 16 గ్రామ పంచాయతీలు, 8 ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశలో ముందడుగు వేయడానికి ఈ నాందిగా మేము పలుకుతూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా శాసనసభ్యులు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకే గతంలో జరిగిన అభివృద్ధి ఈ 1.5 సంవత్సరంలో చేసి చూపించినటువంటి మా సభ్యునికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. దానిలో భాగంగానే మొన్న మనందరికీ తెలుసు